ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి ప్రతినిత్యం హోమం అనంతరం సంఘం జాగర్లమూడి అభయ వైకుంఠాశ్రమంలో హోమం అనంతరం మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. ప్రతినిత్యము హోమగుండంలో స్వామివారు అగ్నిదేవతా స్వరూపంగా దర్శనమిస్తున్నారు. ఆ దర్శనంతో పాటు వచ్చి ప్రదక్షిణ చేసుకున్న వారికి కూడా ఆయన యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ మంత్రము చేస్తూ హోమగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న వారిని చూసి స్వామివారి యొక్క అనుగ్రహం అపారంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా హోమగుండం వరంగా మనకుంది కాబట్టి ఆ వరమై అగ్ని స్వరూపములు ఆ పరబ్రహ్మ స్వరూపం భగవాన్ వెంకయ్య స్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి మనం మనస వాచ కర్మేణ అన్నట్టుగా స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు ఒక సందర్భంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠం సంగంజాలము గ్రామం వచ్చినప్పుడు గదరా హోమగుండము నిలపాలంటే ఎంతో ఓర్పు ఉండాలి, ఎంతో శక్తి ఉండాలి, అప్పుడే స్వామివారు అగ్నిస్వరూపం దర్శనమిస్తారని ఆ రోజు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు సంఘం జాగర్లమూడిలో వారు తొలిపాదం మోపి సంగంజాన భగవాన్ అభయ వైకుంఠాశ్రమాన్ని దీవించి అనుగ్రహ పాత్రలు చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సంఘం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమగుండం వెలుగుతూనే ఉంది. 20 సంవత్సరాల నుండి ఈ హోమగుండం వెలుగుతూనే ఉంది. ఇక్కడికి భగవాన్ వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు 3-4 సార్లు వచ్చి ఇక్కడంతా బాగుందయ్యా, స్వామి యొక్క అనుగ్రహం అనంతంగా ఉంది, హోమం ఆయనకి ప్రీతికరం కాబట్టి హోమాన్ని మీరు సర్వకాల సర్వస్థలందు నియమనిష్టలతో తపమాచరించినట్లుగా మీరు హోమగుండాన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం వచ్చిన భక్తులందరికీ ఉంటుందని ఆనాడు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు వివరించారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా సంఘం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠేశ్వరంలో ప్రతినిత్యం హోమం అనంతరం వీడియో పెడుతున్నామంటే అది భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అనుగ్రహము. వారి ప్రియ శిష్యులు వారు ఎంతో ఆనందించి ఆశ్రమాన్ని దీవించడం జరిగింది. అంటే ఇక్కడ భగవాన్ వెంకయ్య స్వామి వారు అనంతమైన శక్తి స్వరూపుడుగా హోమగుండంలో ఉండి అందరినీ అనుగ్రహిస్తున్నారు. అనుగ్రహానికి అందరం పాత్రలవుదాం. హోమగుండం చుట్టూ ఓం నారాయణ ఆది నారాయణ, 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 ఓం నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. సంఘం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠేశ్వరంలో హోమము వరమైంది, మాకు నామం నేమమయ్యింది, దారం ఆధారం అయ్యింది, విభూది దోష నివారణ అయింది, అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి అనుగ్రహం సంతోషానికి దారివేసింది అని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామివారి యొక్క సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లమూడి
తెనాలి నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మూల స్వరూపాన్ని ప్రతి శనివారం మహిమలతో కూడిన భగవాన్ వెంకయ్య స్వామి స్వరూపాన్ని పెడుతున్నాం. ప్రతినిత్యం భగవాన్ వెంకయ్య స్వామి అభయ వైకుంఠంలో ప్రతినిత్యం హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.